నోట్స్లో ఇచ్చిన హిస్టరీ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వి ఆల్రెడీ హర్డ్ ఫ్రమ్ రిటైర్డ్ ఆఫీసర్స్, అంటే వాళ్ళు ఎట్లా చూసారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవల్యూషన్ అనేది. జస్ట్ ఇన్ మై లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నేను కూడా చెప్పాలనుకున్నా కొన్ని అబ్జర్వేషన్స్. మొన్ననే ఒక వీక్లో కూడా నేను చెప్పాను ఇది. ఎన్ని స్కూల్స్ అన్నింటికి వెళ్ళినప్పుడు పిల్లలందరినీ ఖచ్చితంగా అడుగుతారు. కొంతమంది అబ్బాయిని అందరిని అడుగుతారు ఏమవుతారు అని. చాలా మంది టీచర్ అని చెప్పేస్తారు, ఎందుకంటే వెంటనే వాళ్ళ ఇమీడియట్ రోల్ మోడల్స్ టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్లో. సిమిలర్లీ పోలీస్ అని చెప్తారు. ఇంకా కొంచెం ఎక్కువ అవేర్నెస్ ఉన్న వాళ్ళు కలెక్టర్ అంటారు, లేదు అంటే స్పేస్, అట్లా సైంటిస్ట్ అవేర్నెస్ బట్టి చెప్తారు. కానీ సర్ప్రైజింగ్లీ నోబడీ టెల్స్ తహసీల్దార్ అవుతాము, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ అవుతామని. బట్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ ఎందుకంటున్నా అంటే ఇది చాలా పొటెన్షియల్, ఎంత పొటెన్షియల్ ఉన్న వర్క్ చేయడానికి పొటెన్షియల్ ఉన్న డిపార్ట్మెంట్ ఇది. మీరు ఫ్లడ్స్ వస్తే చూసుకోండి, ఫస్ట్ మీటింగ్ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫంక్షన్ తీసుకొని పెడతాము, ఏం చేయాలో వాళ్ళకే ఇస్తాము. దే ఆర్ ద ఫస్ట్ రెస్పాండర్స్ డిజాస్టర్ టైంలో కానివ్వండి. ప్రొక్యూర్మెంట్ చేయాలంటే కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేస్తాం. సిమిలర్లీ వెనెవర్ దేర్ ఇస్ అన్ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఐ వాస్ వెరీ హ్యాపీ టు సీ మిడ్ డే మీల్లో మనము 5 రైస్ వెరైటీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. స్టేట్లో ఫస్ట్ టైం వచ్చిన ఇనిషియేటివ్. MDUs కూడా లేనందువల్ల మనం ఎట్లా ప్లాన్ చేయాలి అనేది ఒక పైలట్ మంత్ కింద అయింది. దాంట్లో మళ్ళీ మన రెవెన్యూ ఫంక్షనరీస్కి ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ని మనం ట్యాగ్ చేసి తిప్పి క్వాలిటీ కంట్రోల్ చేయించి, అట్లానే స్కూల్స్లో వచ్చిన బియ్యంని ఎట్లా వండుతున్నారు ఈ లెవెల్ వరకు మానిటరింగ్ అనేది బికేమ్ సో సక్సెస్ఫుల్, ఎందుకంటే మన రెవెన్యూ మెషినరీ పార్టిసిపేట్ చేశారు కాబట్టి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్లో వీఆర్ ద ఫస్ట్ రెస్పాండర్స్, గోయింగ్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ సమ్వేర్ ఆ పబ్లిక్తో ఉన్న కనెక్ట్లో మేబీ మనం చేయలేకపోతున్నామా, లేదా సోషల్ స్కిల్స్ పైన ఇంకా వర్క్ చేయాల్సి ఉందా, దీనిపైన కొంచెం వర్క్ చేసుకుంటే డెఫినెట్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా, ఆల్ ది రెవెన్యూ ఆఫీసర్స్ కూడా రోల్ మోడల్స్ అవుతారు మన సొసైటీలో. అండ్ సబ్జెక్ట్ కూడా ఇప్పుడు క్విజ్ పెట్టాము, ఆయన కలెక్టరేట్ స్టాఫ్ చాలా మంది చాలా యాక్టివ్గా ఆన్సర్ చేశారు వెళ్ళవే. సిమిలర్గా మన అందరం కూడా డే టు డే ఇట్స్ అన్ ఎఫర్ట్ వి పుట్. ఏమి జియోస్ వస్తున్నాయి, ఏమి రూల్స్ వస్తున్నాయి, వాటిపైన అప్డేటెడ్ ఉండడం. అండ్ మన దగ్గర వచ్చిన వాళ్ళకి కొంచెం we need to treat citizens as మన బాసెస్ వాళ్ళు. సో మనం గుర్తుపెట్టుకుంటే డెఫినెట్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంప్రెషన్ పెరుగుతుంది అండ్ ఆల్ ఆఫ్ యూ విల్ బి రోల్ మోడల్స్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ. ప్రొసీజర్స్ కంప్లీట్ చేశాను. రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు మన దగ్గర, వారు కూడా వారి అనుభవాన్ని డిపార్ట్మెంట్ ఎట్లా ఉంది ఏంటి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది చెప్పున్నారు. మన జాయింట్ కలెక్టర్ మ్యామ్ కూడా చెప్పున్నారు. ఒకటి ఇప్పుడు మనకి ఫెసిలిటేషన్ ఉంటుంది మేడం. సో ఈ రోజు రెవెన్యూ డే హిస్టరీ అంతా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఇంకా వేరే మాకు నేర్పిస్తారు. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ 1786 జూన్ స్టార్ట్ అయ్యిందంట. సో ఎవ్రీ జూన్ 20 నౌ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ రెవెన్యూ డే. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే డిపార్ట్మెంట్ కంటే అదే డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. సో ఏమైనా ఎమర్జెన్సీ అయితే, డిసాస్టర్ అయితే, ఎలక్షన్ అయితే, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే, రెవెన్యూ కలెక్షన్ అయితే అన్నింటికి రెవెన్యూ డిపార్ట్మెంటే. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకుండా మిగతా డిపార్ట్మెంట్లు పని చేయడానికి కూడా కష్టమే. సో అన్నింటికి రెవెన్యూ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా లేదా ఇప్పుడు మన కమర్షియల్ ట్యాక్సెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రికవరీ చేసి ఇవ్వాలని. సో అన్ని డిపార్ట్మెంట్ కు ఒక సపోర్టింగ్ డిపార్ట్మెంట్ గా కూడా విడిగా మీరు ఉన్నది మేజర్ డిపార్ట్మెంట్, అది కాకుండా మిగతా డిపార్ట్మెంట్ కూడా అండగా సపోర్ట్ గా ఉంటున్న డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే. సో మా అందరికి ఫస్ట్ పోస్టింగ్ వేసుకున్న తర్వాత సబ్ కలెక్టర్ ఇస్తారు టు గెట్ ఎక్స్పోజర్ టు దిస్ రెవెన్యూ డిపార్ట్మెంట్, అండర్స్టాండ్ ఆల్ ది ఫ్యాక్ట్స్, రూల్స్, లాస్ ఇక్కడ నుంచి అన్ని మనకు ఉంటున్నాయి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఏరియా కూడా. సో ఐ వర్క్ ఆల్మోస్ట్ 3.5 years ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్నాను. సో సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అన్నిటికీ రూల్స్, లాస్ క్లియర్ గా అన్ని 4C చేసేసి అన్నిటికీ కవర్ అయినట్టే మనకు అప్పుడే బ్రిటిష్ టైం నుంచి మంచి రూల్స్ అవన్నీ ఉంటుంది. సో మనకు ఇంకా ఆ రూల్ అలానే ఉన్నాయి. ఇంకా పబ్లిక్ మన ఆఫీస్ కి కానీ కలెక్టరేట్ సిస్టమ్ కానీ దీనిపైన నమ్మకం ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్లనే. సో మన లాంటి జిల్లాలో తక్కువ రెవెన్యూ ఇష్యూస్ ఉంటే కూడా మన ముందుగా చాలా పెద్ద ఛాలెంజ్ ఉన్నాయి. సో PGRS అని, ల్యాండ్ అని, రెవెన్యూ ఇష్యూస్ అని ఎవరైనా వచ్చినప్పటికీ వాళ్ళు కొంచెం కైండ్ గా మనం వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లం ఏంటని విని దానికి ఒక పాజిటివ్ సొల్యూషన్ ఎట్లా వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకొని రూల్స్ ప్రకారం ఎట్లా చేయవచ్చు, లేదా ఇంకా చేయాలంటే మీ పరిధి లేదంటే ఎవరు వెళ్ళాలని కూడా చెప్పవలసిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉన్నాయి.
సో ల్యాండ్ ఇష్యూస్, రెవెన్యూ ఇష్యూస్ మన జిల్లాలో తక్కువ, కానీ ఉన్న ఇష్యూస్ ఇంకా వేరే ఏమైనా క్లారిటీ కోసం మీ ఆఫీస్కి వచ్చినప్పటికీ ఐ రిక్వెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నిట్లో బాగుంటుంది. ఇప్పుడు మన జిల్లాలో మన ఫ్లడ్ మనం ఎట్లా చూసాం, ఎట్లా మనం చేసాం అన్నదికి ఎవ్రీబడి అప్రిషియేట్స్. మీ మంచి టీం ఉన్నాయి, బాగా చేస్తున్నారని చెప్పి మిగతా అన్ని ఆస్పెక్ట్స్ లో బాగా కూడా మనము రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ని హ్యాండిల్ చేయడంలో కూడా టాప్ లోనే ఉండాలి. అందులో కూడా మనకి ఏమైనా గ్యాప్స్ ఉంటే సరి చేసుకోవాలి. సో రెవెన్యూ డే మన ఇంపార్టెంట్ తెలుసు, మన టాలెంట్ అంటే తెలిసి ఈరోజు చాలా కాంపిటీషన్స్ పెట్టారు, చూసాను 2-3 రంగోలీలు కూడా చూసాను. సో అవన్నీ ఒక స్ట్రెస్ రిలీవర్ గా తెలుసుకొని, అది కాకుండా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, నెక్స్ట్ 1 year నెక్స్ట్ రెవెన్యూ డూప్లో మనం ఏమి మార్చుకోగలము, మన దగ్గర గ్యాప్స్ ఏమి ఉన్నాయో కూడా అసెస్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన అందరికీ ఉన్నాయి. అందులోనే చెప్తున్నాను, ఐ వర్క్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్, ఐ వర్క్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. సో కంపారిటివ్లీ మన ఏలూరు డిస్ట్రిక్ట్ లో రెవెన్యూ ఇష్యూస్ కాంపిటీషన్ చాలా తక్కువ అని ఉండేదంతా లెగసీ ఇష్యూస్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు నిన్న జరిగిన ఇష్యూస్ ఏమి లేవు ఇప్పుడు మన పీజీఆర్స్ లో చూస్తే. సో ఆ ఇష్యూలో కూడా ఒక్కొక్కటిగా మనము we will try to understand the issue and try to sort out the issue. So ఇప్పుడు మనం అందరూ చూసి ఉంటారు, సిఎస్సి విజిట్ వచ్చిన ఎప్పుడు నుంచో ఒక ఇష్యూ కూడా ఏదో ఒక పాజిటివ్ కన్క్లూషన్ తీసుకోవడానికి మంచి టీం ఉన్నాయి. మనం కూడా అట్లానే ముందుకు వెళ్ళాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ది అదర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్సో టు సపోర్ట్, కోఆపరేట్. ఏలూరు జిల్లా అక్కడికి బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా చెప్తారు, చాలా కైండ్ గా ఆన్సర్ చేస్తారు, కరెక్ట్ గా గైడ్ చేస్తారు. అలాంటి మాటలు కూడా పాజిటివ్ గా బయట పబ్లిక్ దగ్గరికి నమ్మకం రావాలి. ఆ నమ్మకం కలిగించాలి, బాధ్యత కూడా మాదే చెప్పేసి రిక్వెస్ట్ ఆల్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్. అండ్ ఐ షుడ్ ఆల్సో రియల్లీ అప్రిషియేట్. నాకు కూడా 1 year అవుతుంది, ఇంకా ఒక 1 week లో. సో ఐఎమ్ ఆల్సో సీయింగ్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే నైట్ 11కి విజిట్ యువర్ డాక్టర్స్, పక్క ఉన్న హాస్పిటల్ విజిట్ చేసి డాక్టర్స్ అందుబాటులో ఉన్నారా లేదా మెసేజ్ పెట్టగానే ఫస్ట్ సర్వే వచ్చింది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది. సో అందువల్ల మీ డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ తెలుసు, ఏది ఏం చెప్పినా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అని వెంటనే ఫాలో అవుతారు, చాలా సిన్సియర్ గా ఉంటున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో ఏమైనా ఎవరికైనా చెప్పాలి, ఒక నమ్మకమైన టీం అంటే దట్ ఫస్ట్ థాట్ విల్ బి రెవెన్యూ డిపార్ట్మెంట్ అని నేను చెప్తాను. మీరు చేస్తే ఖచ్చితంగా మనకు చేసేస్తారు చెప్పి. అందుకే మెడికల్ డిపార్ట్మెంట్ మీకు ఏం సంబంధం లేనప్పుడు కూడా ప్లీజ్ చెక్ వెదర్ ద అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ ఆర్ నాట్ దేర్ అంటే ఇమీడియట్ గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఎవ్రీబడి స్టార్టెడ్ విజిటింగ్ అండ్ టేకింగ్ సెల్ఫీ విత్ డాక్టర్స్. సో ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ థ్యాంక్. మనం ఇంకా చేయవలసింది చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా మనం చేసుకొని ముందుకు వెళ్తాము. మనకి పని చేయాలని నాకు ప్రామిస్ చేయాలి. సో దానికి సపోర్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి మేము అందరూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో ఈసీఈ డిపార్ట్మెంట్ లో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, అడ్వాన్స్డ్ VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ ట్రైనింగ్, రోబోటిక్, IoT, వైర్లెస్ కమ్యూనికేషన్, ప్రాజెక్ట్స్ అండ్ డ్రోన్ అసెంబ్లింగ్, గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్, అసిస్టెంట్ ఇన్ కోర్ ఇండస్ట్రీస్ ప్లేస్మెంట్స్ కొరకు సిఆర్టీ క్లాసులు నిర్వహించబడును. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.